కనిగిరి పోయిన నెల 13 నుంచి బాబు కనిపించట్లేదని స్కూళ్ళలో 9:30కు చెప్పారు సార్ నాకు. స్కూల్కి సాయంత్రం నేను బయలుదేరి వచ్చేసరికి 5 హాస్టల్లో చేర్చాను. ఆయన మాకు 90% రాయితీ ఇవ్వబట్టి చేర్చాను మేడం. లేకపోతే అసలు చేస్తాను. ఆల్రెడీ చిలకూరుపేటలో చదువుతున్నాడు సార్, అక్కడనే ఉంచేవాడిని. వీళ్ళు రాయితీ తీయటంలో ఇక్కడ చేర్చాల్సి వచ్చింది. తర్వాత 13వ తేదీ కానాలని చెప్పారు మేడం, వచ్చాను. వీళ్ళు స్కూల్లో అడిగితేనే మీ బాబు ఆడికి కాన రాలేదు, గేట్ దూకి వెళ్ళిపోయినారని చెప్పారు. సీసీ కెమెరాస్ లేవండి స్కూల్ వరకు చూపించారు మేడం. అతనితో పాటు ఇంకెవరైనా వెళ్ళారా? అతను ఒక్కడే మేడం, ఎవరు వెళ్ళలేదు. స్టేషన్లో కేసు పెడితేనేమో చూస్తున్నామన్నారు మేడం, ఇంకా ఇంతవరకు అయితే ఏం లేదు. ఎలాంటి ఇది లేదు. బాబు ఎక్కడ ఎంక్వైరీ చేశారు, అక్కడికి ఏమన్నా వచ్చారేమో చూస్తూనే ఉన్నాం మేడం, అంత లెక్క చూస్తూనే ఉన్నాం. ఎక్కడ ఇంట్లో ఏమన్నా గొడవ పడ్డం కానీ? ఇంట్లో గొడవ ఏం లేదు మేడం. స్కూల్లో స్కూల్స్లో ఏమన్నా అనడం కానీ టీచర్లు? స్కూల్లో ఏదో ఒకరోజు అన్నానికి లేట్కి వెళ్ళాడంట మేడం, 3 రోజుల ముందు. మెస్కి లేట్గా ఎందుకు వచ్చామని అన్నారంట. మళ్ళీ మనకైతే తెలియదు మేడం అక్కడ ఏం జరిగింది. లేట్గా ఎందుకు వచ్చామని కొట్టాడని అయ్యేం మనకు తెలియదు మేడం. స్కూల్ వాళ్ళు ఏం చెప్పలేదు. స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మాకేం తెలియదు అంటున్నారు మేడం. ఏం తెలియదు. ఇప్పుడు హామీ ఇచ్చారు కదా, మీరే కదా బాధ్యులు అంటే వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఇంకా దానికేం చెప్పలేదు, చూస్తున్నాం అంటున్నారు మేడం. ఓకే. పోలీస్ స్టేషన్ తర్వాత పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళని అడిగినా కూడా ఆ మాట చెప్తున్నాం మేడం, చూస్తున్నాం అంటున్నారు. ఎన్ని రోజులు అయిందండి ఇప్పటికి? 45 రోజులు అవుతుంది. 45 రోజులు ఎలాంటి ఇది లేదు? ఏం లేదు. మీకు ఎవరన్నా ఉన్నారా? అతను ఒక్కడేనా బాబు? నాకు 3 ఉన్నారు మేడం, ఆ అబ్బాయి కాక ఇంకిద్దరు పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తెలిసిన సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా హాస్టల్ మేడం. అదే హాస్టలా? వేరు హాస్టల్. చైతన్యలో విజయవాడలో అమ్మాయి, శ్రీరంగరాకర్. మీరేం పని చేస్తూ ఉంటారండి? నేను బీపీఎం చేస్తుంటాను, పోస్ట్ మాస్టర్ చేస్తుంటాను మేడం. పోస్ట్ మాస్టర్గా బీపీఎం మేడం. ఓకే. 45 రోజుల నుంచి పని మానుకొని వెతుకుతూ ఉన్నారు. ఎలాంటి ఇది లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. బాబుకు చదవటం ఇష్టం లేకపోతే ఇంటికి వచ్చినా మాకు ఏమి ఇబ్బంది ఏం లేదు. చదవమని ప్రెజర్ పెట్టడం వల్ల వెళ్ళిపోయారంటారు. వెళ్ళిపోయింది సరే, చదవటం ఇష్టం లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. మేము చదివి మేడం ఇంటికి వచ్చి వాడు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. బాబు మిస్ అయిన తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అమ్మకి చేశారంట. అంటే పై నుంచి అంటే వాళ్ళకి తెలియదేమో, ఆఫీస్ నుంచి వచ్చిందంట, ఫోన్ వచ్చింది కట్టమన్నా. బాబు మిస్ అయినా కూడా ఫీజు కట్టండి అని చెప్పి వచ్చింది ఫోన్. కానీ మీ పిల్లవాడి విషయంలో ఎలాంటి సహకారం లేదు. ఓకే అండి.